హాయ్ అండి, వంటల ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు దోసకాయ, టొమాటో, ఎండు చేపలు, వంకాయలు కూడా వేసి 3 కలగలుపు కూర చేస్తున్నా. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి చూపిస్తాను మీకు, చూడండి. ఈ మధ్య చాలా రోజులైంది వీడియో చేయక, మళ్ళీ ఆఫ్ చేసాము. సెలవుల్లో ఊరు వచ్చాము, అందుకే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. అది టమాటాలు కట్ చేశానండి. ఇప్పుడు దోసకాయ చాలా బాగుందండి, పుల్లగా ఉంది. పుల్లటి దోసకాయ బాగుంటుంది. ఎండు చేపల కన్నా దోసకాయకి బాగా కుదురుద్ది, టేస్ట్ బాగుంటుంది. పుల్లటి కాయ అయితేనే, పులుపు ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది దోసకాయ, ఎండు చేపలు. మీరు కూడా చూడండి, తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వంకాయలు కూడా కట్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా పొడవుగా కోసి వంకాయలు. దోసకాయ ఫస్ట్, టొమాటో, దోసకాయ. చూడండి, దోసకాయ ఎండు చేపల కూర చేస్తున్నాను. చూడండి, నేను చేసి చూపిస్తాను మీకు, చూడండి. మీరు కూడా చూసి చేసుకోండి. పోపు గింజలు, ఆవాలు వేసాను. ఫస్ట్ ఆవాలు, తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, చెక్క, కరివేపాకు, ఉల్లిపాయ, వంకాయ ముక్కలు వేగినాయండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేస్తున్నాను. చూడండి, దోసకాయ ముక్కలు కావాల్సినంత ఉప్పు, పసుపు, ఉప్పు వేసాను. మగ్గిపోయిందండి, దోసకాయ మగ్గింది కదా. టొమాటో, టమాటా కూడా వేసాను. ఒక 10 నిమిషాల్లో, ఒక 5 నిమిషాల్లో ఇది నీరు వచ్చి బాగా ఉడుకుతుంది. అప్పుడు చూద్దాం. ఇప్పుడండి చిన్న కళాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ పెడుతున్నానండి. చూడండి, ఇది వేడి రాగానే ఈ చేపలు ఉన్నాయండి. చేపలు చూడండి, ఎండి చేపలు ఇవి. ఇవి ఎండి చేపలు. వీటిని నూనెలో వేయించి కళాయి పెట్టి పక్క స్టవ్ మీద కొంచెం ఆయిల్ పెట్టానండి. ఇవి కాస్త డీప్ ఫ్రై చేసి ఈ ఫిష్, ఎండి ఫిష్ ఇందులో కలుపుతాను కూరలో. ఎందుకంటే లేకపోతే ఫ్రై చేయకోకుండా వేసినప్పుడు ఏమవుతుందంటే ఇవి చెదిరిపోతాయి, పీసులు అయిపోతాయి, కూరలో మిక్స్ అయిపోద్ది. ఇట్లా ఫ్రై చేసి
ఇట్లా ఫ్రై చేసి కలిపినప్పుడు చక్కగా నిలబడుతుంది, ముక్క చెదిరిపోకుండా ఉంటుంది, పీస్ అవ్వకుండా ఉంటుంది. చూడండి చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ అమ్మమ్మలు వండిన కూరలు, వెనకటి రోజుల్లో కూరలు ఇవి. ఇప్పుడు వాళ్ళు ఎవరు పెద్దగా చేసుకోవట్లేదులే కానీ చాలా బలమైన కూరలు అండి ఇవి. పిల్లలకి ఎండి డ్రై ఫిష్ కూడా చాలా బలమైన కూర. మీరు కూడా చేసి పెట్టండి ఇష్టమైతే. చాలామంది ఇష్టపడరు ఎండిపోయిన ఫిష్ అని, స్మెల్ బాగోదని. వేడి నీళ్ళలో కడిగినప్పుడు బాగుంటుందండి. ఇది శుభ్రంగా గోరువెచ్చల నీళ్ళలో కడిగి ఒక 5-6 ముంపులు, ఒక 5-6 సార్లు బాగా కడిగి పెట్టేసి ఇట్లా గజ్జాల గిన్నెలో పెట్టినప్పుడు చూడండి ఇలా రొయ్యలు, అది చేపలు, ఎండు చేపలు వేయించి ఇట్లా కలిపేస్తే చూసారా. ఇప్పుడు తగినంత కారం, ఈ కూర వేసుకొని అన్నం తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకే బాగుంటుందండి, వేరే చపాతీలోకి ఇట్లాంటి వాటిలో కన్నా కూడా ఓన్లీ రైస్లోకి రుచిగా ఉంటుంది. వాళ్ళు తినే కొద్ది తినాలా అనిపిస్తుందండి కూర. మీరు కూడా చేసి ఇంట్లో అందరికీ చూపించండి, టేస్ట్ చేయించండి. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయటం వరకు మర్చిపోవాలండి. మళ్ళా కొత్త కొత్త వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. మీరు కూడా చూసి మాకు కూర రెడీ అయిపోయిందండి. కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, కొద్దిగా తగినంత ఇంకో కొంచెం సాల్ట్ పడుతుంది. ఓకే, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇలా గుజ్జు గుజ్జుగా బాగుంటుందండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు కూడా చేయండి. చేసి టేస్ట్ చేయాలి, ఎలా ఉందో చెప్పాలి అందరికి. టేస్ట్ చేసుకుని టేస్ట్ చేస్తుంది. బాగుంది, చాలా బాగుందండి, చాలా బాగుంది. ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే కమెంట్ కూడా చేయండి. కూర మాత్రం చాలా బాగుంది. మీరు ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సరే, ఓకే, బాయ్ ఆంటీ.